Hello students, welcome back to Chemistry Wins YouTube channel. In this session, we are going to learn about moving bed catalytic cracking. So cracking antene high boiling crude oil fractions ni low boiling crude oil fractions ga మార్చడం. సింపుల్ అండి. అంటే ఎస్పెషల్లీ లో బాయిలింగ్ క్రూడ్ ఆయిల్ ఫ్రాక్షన్గా మనము గ్యాసోలిన్ని మనము కన్వర్ట్ చేసుకుంటాం. అంటే హెవీ ఆయిల్ని గ్యాసోలిన్గా మనం కన్వర్ట్ చేస్తాం. గ్యాసోలిన్ అంటే పెట్రోల్గా మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే పెట్రోల్కి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి, ఆటోమొబైల్స్లో ఎక్కువగా పెట్రోల్ని ఫ్యూయల్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి, అంటే బైక్స్లో, కార్స్లో, ట్రక్స్లో సో మనకు పెట్రోల్ డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి హెవీ ఆయిల్ని మనము పెట్రోల్గా కన్వర్ట్ చేస్తాము. హెవీ ఆయిల్కి బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ, గ్యాసోలిన్కి ఆర్ పెట్రోల్కి బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ. హెవీ ఆయిల్లో ఉండే హయ్యర్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ని మనము గ్యాసోలిన్లో కన్వర్ట్ చేస్తే, గ్యాసోలిన్గా మనం కన్వర్ట్ చేస్తే దాంట్లో ఉండే కార్బన్ యాటమ్స్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది. సో దీన్ని మనం క్రాకింగ్ అని అంటాం. సింపుల్ అండి, ఓకేనా, రైట్. సో మరి ఈ మూవింగ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్ అని పేరు ఎందుకు వచ్చింది సార్, ఎందుకు మూవింగ్ బెడ్ అని అన్నారు అంటే, సో క్రాకింగ్ అంటేనే హై బాయిలింగ్ ఫ్రాక్షన్స్ని లో బాయిలింగ్ ఫ్రాక్షన్స్గా రెడ్యూస్ చేయడము. కెటాలిటిక్, సో ఈ మెథడ్లో మనం ఒక కెటలిస్ట్ని యూజ్ చేస్తాం. ఓకే, రైట్. దెన్ ఈ కెటలిస్ట్కి ఉండే క్యారెక్టర్ ఏంటంటే మూవింగ్. ఈ కెటలిస్టు హెవీ ఆయిల్ వేపర్స్తో పాటు మూవ్ అవుతుంది, ఒక పొజిషన్లో ఉండదు. ఒక పొజిషన్లో ఉండిపోతే, ఒకే చోట ఉండిపోతే అది మూవ్ అవ్వకుండా అది ఫిక్స్డ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్ అవుతుంది. బట్ ఇది ఫిక్స్డ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్ కాదు, ఇది మూవింగ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్. అంటే ఇక్కడ కెటలిస్టు హెవీ ఆయిల్తో పాటు మూవ్ అవుతుంది, మూవ్ అవుతూ హెవీ ఆయిల్ని గ్యాసోలిన్గా క్రాకింగ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద reason behind the name of moving bed catalytic cracking. Here the catalyst moves along with the heavy oil vapors, where the heavy oil is converted into useful petrol. So adandi దీని మీనింగ్, ఓకేనా, రైట్. ఇప్పుడు మనం పాయింట్స్ వైజ్ ఇక్కడ మనము పాయింట్స్ డిస్కస్ చేసే ముందు డయాగ్రామ్, ఈ ఫ్లో డయాగ్రామ్ ఒకసారి చూద్దాం, ఏమేమి ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయో. మూవింగ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్ మెథడ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి. అవి యాక్చువల్గా ఈ టూ ఇంపార్టెంట్ పార్ట్స్ అండి. దీనికంటే ముందు ఇంకొక టవర్ ఉంది. 1 2 3 4 5 6 టవర్స్ ఉన్నాయి. ఫస్ట్ టవరే మనకి ఇక్కడ ప్రీ హీటర్. సో ప్రీ హీటర్లో మీరు హెవీ ఆయిల్ ఛార్జ్ని మీరు హీట్ చేస్తారు. సో ప్రీ హీటర్ అంటేనే హీట్ చేస్తారు. ఇక్కడ ఎంత టెంపరేచర్ కంటే 425 to 450 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మీరు హీట్ చేస్తారు. దెన్ ఈ ప్రీ హీటర్ టవరు మనకు రీజనరేటర్ టవర్కి కనెక్ట్ అయ్యి ఉంది. ఈ రీజనరేటర్ టవర్ అంటే ఇది యాక్చువల్గా కెటలిస్ట్ రీజనరేటర్. ఈ రీజనరేటర్ టవర్లో మనకు కెటలిస్ట్ అనేది ఉంటుంది. ఈ కెటలిస్ట్ హెవీ ఆయిల్ వేపర్స్తో ఇక్కడ మిక్స్ అవుతుంది, ఓకేనా. దెన్ రీజనరేటర్ టవరు మనకు రియాక్టర్ టవర్కి కనెక్ట్ అయింది. యాక్చువల్గా రియాక్టర్ టవర్ టెంపరేచర్ 500 డిగ్రీ సెంటిగ్రేడ్. సో రియాక్టర్ టవర్లోనే మనకు యాక్చువల్ ప్రాసెస్ అంటే క్రాకింగ్ జరుగుతుంది. అంటే హెవీ ఆయిల్ వేపర్స్ గ్యాసోలిన్గా, పెట్రోల్గా కన్వర్ట్ అయ్యేదే ఈ రియాక్టర్ టవర్లో. అలా వచ్చిన ఈ క్రాక్డ్ వేపర్స్ని మనము నెక్స్ట్ టవర్ 1 2 3 4 ఫోర్త్ టవర్ అయినటువంటి ఫ్రాక్షనేటింగ్ టవర్కి మీరు పంపిస్తారు. ఈ ఫ్రాక్షనేటింగ్ టవర్లో మనకు హెవీ ఆయిల్ సపరేట్ అవుతుంది అండ్ గ్యాసోలిన్ వేపర్స్ కూడా సపరేట్ అవుతాయి. దెన్ ఫిఫ్త్ టవరే మనకి ఇక్కడ కూలర్ టవర్. ఈ కూలర్ టవర్ ద్వారా గ్యాసోలిన్ వేపర్స్ కూల్ అవుతాయి. కూల్ అయిన తర్వాత కండెన్స్ అవుతాయి. ఎక్కడ కండెన్స్ అవుతాయి అంటే ఇంకొక టవర్లో కండెన్స్ అవుతాయి. ఆ టవరే స్టెబిలైజర్ టవర్. అండ్ డిజాల్వ్డ్ గ్యాసెస్ కూడా మీరు రిమూవ్ చేస్తారు. ఇది ఓవరాల్గా మనకి ఏంటంటే మూవింగ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్లో మనకు ఓవరాల్గా బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్, ఓకేనండి, సింపుల్. సో మేజర్ పార్ట్స్ ఏంటంటే రీజనరేటరు మనకు యాజ్ వెల్ యాజ్ రియాక్టర్, ఓకేనా. సో కెటలిస్ట్, రీజనరేటర్ అండ్ రియాక్టర్ అంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఇక్కడ. ఓకే, లెట్ us డిస్కస్ ద ప్రాసెస్ స్టెప్ బై స్టెప్, ఓకేనా. సో స్టెప్ నెంబర్ 1 చూడండి, ఇది మీకు అర్థమైంది కదండి కాబట్టి మనం పాయింట్స్ వైజ్ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ చూడండి. ఇన్ మూవింగ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్ ద కెటలిస్ట్ ఈజ్ సర్క్యులేటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైన్ పౌడర్ అలాంగ్ విత్ ద హెవీ ఆయిల్ వేపర్స్, హెన్స్ ద నేమ్ ఈజ్ మూవింగ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్. సో మూవింగ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్లో మీరు కెటలిస్ట్ని సర్క్యులేట్ చేస్తున్నారు, ఫిక్స్ చేయట్లేదు, సర్క్యులేట్ చేస్తున్నారు. దేంతో సర్క్యులేట్ చేస్తున్నారు? హెవీ ఆయిల్ వేపర్స్తో. సో హెవీ ఆయిల్ వేపర్స్ మీరు సర్క్యులేట్ చేస్తున్నారు కాబట్టి ఈ మెథడ్కి వచ్చే పేరు మూవింగ్ బెడ్ కెటాలిటిక్
క్రాకింగ్. సర్క్యులేట్ చేసేటప్పుడు ఆ కెటలిస్ట్ మీరు ఫైన్ పౌడర్గా మీరు మార్చుకుంటారు. ఓకేనా? దెన్ దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, మనకు అర్థమైంది. దెన్ సెకండ్ పాయింట్లోకి ఎంటర్ అవుదాం. అట్ ఫస్ట్ ద హెవీ ఆయిల్ ఈజ్ హీటెడ్ ఇన్ ఏ ప్రీ హీటర్ టు 420 to 450 డిగ్రీ సెంటిగ్రేడ్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీరు హెవీ ఆయిల్ తీసుకోండి, హెవీ ఆయిల్ని ప్రీ హీటర్లో హీట్ చేయండి. ఎంత టెంపరేచర్ కంటే 425 to 450 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడే మీకు ప్రీ హీటర్లోనే హెవీ ఆయిల్ వేపర్స్గా మారిపోతుంది, ఎందుకంటే దాని బాయిలింగ్ పాయింట్ 450 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అవుతుంది కాబట్టి ఆ హెవీ ఆయిల్ లిక్విడ్ కాస్త వేపర్స్గా మారిపోతుంది. ఓకేనా? దెన్ దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఫాలో అవ్వండి సింపుల్గా, చాలా సింపుల్ మెథడ్ ఇది, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో థర్డ్ పాయింట్ చూద్దాం. దెన్ ద హాట్ వేపర్స్ ఆఫ్ హెవీ ఆయిల్ విల్ mixes with fine powder of the catalyst which is introduced from the regenerator. Regenerator stores catalyst maintained at 600 degree centigrade. సో ఇలా వచ్చిన హాట్ ఈ హెవీ ఆయిల్ వేపర్స్ దేంతో మిక్స్ అవుతాయి అంటే కెటలిస్ట్ పౌడర్తో మిక్స్ అవుతాయి. సో ఈ కెటలిస్ట్ పౌడర్ మనము 600 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేస్తాం. సో ఈ హెవీ ఆయిల్ వేపర్స్ కెటలిస్ట్ పౌడర్తో మిక్స్ అవుతాయి. ఈ కెటలిస్ట్ పౌడర్ని జనరేట్ చేసేది ఎవరు అంటే, ఎవరు ఇస్తున్నారు అంటే ఇక్కడ రీజనరేటర్ ఇస్తుంది. సో రీజనరేట్ ఇచ్చిన కెటలిస్ట్ పౌడర్తో హెవీ ఆయిల్ వేపర్స్ మిక్స్ అయిపోతాయి. ఓకేనా స్టూడెంట్స్? దెన్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ద వేపర్స్ ఆఫ్ హెవీ ఆయిల్ ప్లస్ catalyst powder now forced into a large reactor which is maintained at 500 degree centigrade and a pressure of 5 kilograms per centimeter square. In the reactor cracking process will takes place. సో ఈ ఫోర్త్ పాయింట్లో ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, మనకి ఇక్కడ కెటలిస్ట్ పౌడరు ప్లస్ హెవీ ఆయిల్ వేపర్స్ రెండు కూడాను దేంట్లోకి ఎంటర్ అవుతున్నాయంటే రియాక్టర్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఇవి రియాక్టర్లోకి ఎంటర్ అవుతాయి. రియాక్టర్ దగ్గర టెంపరేచరు 500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, అంటే క్రాకింగ్ జరుగుతుంది. సో రియాక్టర్లో మనకు హెవీ ఆయిల్ వేపర్స్ గ్యాసోలిన్ వేపర్స్గా మారిపోతాయి. ఓకేనండి? రైట్. సో అబౌట్ 40% దాకా మనకు గ్యాసోలిన్ వేపర్స్గా మారిపోతాయి అండ్ రిమైనింగ్ 60% హెవీ ఆయిల్ వేపర్స్ అలాగే ఉంటాయి. దాన్ని మళ్ళీ మనం ప్రాసెస్ చేస్తాం. ఓకేనా? సో క్రాకింగ్ ఇక్కడ మనం చూడండి. సో హెవీ బాయిలింగ్ పాయింట్ ఉన్న ఫ్రాక్షన్ గ్యాసోలిన్ పెట్రోల్గా మారిపోతుంది. దీనికి లో బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. సో హెవీ ఆయిల్ గ్యాసోలిన్గా మారాలంటే మీరు హీట్ చేయాలి అండ్ ప్రెషర్ కూడా అప్లై చేయాలి. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఫర్ క్రాకింగ్. ఓకే, దెన్ నెక్స్ట్ పాయింట్లోకి ఎంటర్ అవుదాం. ఆఫ్టర్ క్రాకింగ్ ఇన్ ద చేంబర్ the cracked vapors are allowed to pass on to fractionating tower through the internal cyclone. మీరు ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూస్తే మీకు క్లారిటీగా అండర్స్టాండ్ అవుతుంది. సో మనకు రియాక్టర్లో క్రాకింగ్ జరిగిపోయింది. ఓకేనా? సో ఇలా క్రాక్ అయిన వేపర్స్ని మనము ఫ్రాక్షనేటింగ్ టవర్లోకి పంపించాలి. ఇలా పంపించాలి అంటే మనకు ఎవరి హెల్ప్ కావాలంటే ఇంటర్నల్ సైక్లోన్. ఈ ఇంటర్నల్ సైక్లోన్స్కి ఉన్న కెపాసిటీ ఏంటంటే, ఇంటర్నల్ సైక్లోన్స్ ఈ రియాక్టర్కి రీజనరేటర్కి టాప్లో ఫిక్స్ చేసి ఉంటాం. దీని క్యారెక్టర్ ఏంటంటే, ఈ సైక్లోన్ అంటే రియాక్టర్లో ఉండే సైక్లోన్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే, అది క్రాక్డ్ వేపర్స్ని మాత్రమే తీసుకుంటుంది, రియాక్టర్ పౌడర్ని అక్కడే వదిలేస్తుంది. అంటే రియాక్టర్ పౌడరు అంటే కెటలిస్ట్ పౌడర్ని రియాక్టర్లోనే అలాగే వదిలేస్తుంది, అంతేగాని కెటలిస్ట్ పౌడర్ని తీసుకోదు ఈ సైక్లోన్, ఇంటర్నల్ సైక్లోన్. ద సైక్లోన్ టేక్స్ ఓన్లీ ద క్రాక్డ్ వేపర్స్ అండ్ ఇట్ లీవ్స్ బిహైండ్ ద కెటలిస్ట్ పౌడర్ ఇన్ ద రియాక్టర్. ఓకే, రైట్. మీకు అర్థమవుతుంది అంటే కెటలిస్ట్ పౌడర్ ఇక్కడే మిగిలిపోతుంది రియాక్టర్లో ఉండి, ఎందుకంటే కెటలిస్ట్ మనకు ఫ్రాక్షనేటింగ్ టవర్లోకి ఎంటర్ కాకూడదు అది. ఓకేనా? క్రాక్డ్ వేపర్స్ మాత్రమే ఎంటర్ అవ్వాలి. సో కాబట్టి కెటలిస్ట్ పౌడర్ రియాక్టర్లోనే మిగిలిపోతుంది. సో ఇలా ఎవరు చేస్తారంటే సైక్లోన్ చేస్తుంది. ఓకేనా? అదే నెక్స్ట్ పాయింట్ ఉంటుంది చూడండి సింపుల్గా. ద ఇంటర్నల్ సైక్లోన్, మీరు చూడండి, ద ఇంటర్నల్ సైక్లోన్ ఈజ్ ఫిక్స్డ్ అట్ ద టాప్ ఆఫ్ ద రియాక్టర్ which allows only the cracked oil vapors to pass, retaining the catalyst powder in the reactor itself through the centrifugal force. సో ఇంటర్నల్ సైక్లోన్ టాప్లో ఫిక్స్ చేస్తాం రియాక్టర్కి. ఇది ఎవరిని అలో చేస్తుందంటే, ఇట్ అలోస్ ఎవరిని అలో చేస్తుందండి, ఓన్లీ ద క్రాక్డ్ ఆయిల్ వేపర్స్ రిటైనింగ్ ద కెటలిస్ట్ పౌడర్ ఇన్ ద రియాక్టర్ ఇట్ సెల్ఫ్. సో రియాక్టర్లో మాత్రం కెటలిస్ట్ని అలాగే ఉంచేస్తుంది, క్రాక్డ్ వేపర్స్ని మాత్రమే తీసుకుంటుంది ఈ సైక్లోన్ అనేది. ఓకేనా? రైట్. దెన్ నెక్స్ట్ పాయింట్లోకి ఎంటర్ అవుదాం. ఫ్రమ్ ద రియాక్టర్ ద క్రాక్డ్ వేపర్స్ ఎంటర్స్ ఇన్ టు ద ఫ్రాక్షనేటింగ్ టవర్ వేర్ ద హెవీ ఆయిల్ ఈస్ కండెన్స్డ్ అట్ ద బాటమ్. సో మీరు ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. సో ఇలా వచ్చిన క్రాక్డ్ వేపర్స్ అంటే రియాక్టర్ నుంచి
వచ్చిన క్రాక్డ్ వేపర్స్ని మనము ఫ్రాక్షనేటింగ్ టవర్లోకి పంపిస్తాం. ఇలా పంపించినప్పుడు బాటంలో ఫ్రాక్షనేటింగ్ టవర్కి బాటంలో హెవీ ఆయిల్ కండెన్స్ అయిపోతుంది. రిమైనింగ్ 60% ఆఫ్ హెవీ ఆయిల్ మనకి ఇక్కడే వచ్చేస్తుంది. ఓన్లీ 40% మాత్రమే గ్యాసోలిన్గా కన్వర్ట్ అయి ఉంటుంది. సో కాబట్టి ఈ గ్యాసోలిన్ వేపర్స్ మనకు టాప్లో కలెక్ట్ అవుతాయి. టాప్లో ఎందుకంటే లో బాయిలింగ్ పాయింట్ ఉంది కాబట్టి. సో ఈ గ్యాసోలిన్ డిజాల్వ్డ్ గ్యాసెస్ని మళ్ళీ మనము కూలర్ ద్వారా సెండ్ చేస్తాం. ఓకే, సో కూలర్ ద్వారా సెండ్ చేసిన తర్వాత ఆ గ్యాసోలిన్ వేపర్స్ కాస్త కండెన్స్ అయిపోతాయి. కండెన్స్ అయిపోయి ఎక్కడ కండెన్స్ అవుతాయి అంటే స్టెబిలైజర్లో కండెన్స్ అయిపోతాయి. అండ్ మీరు డిజాల్వ్డ్ గ్యాసెస్ని రిమూవ్ చేసుకుంటారు. ప్యూర్ గ్యాసోలిన్ మీకు, ప్యూర్ పెట్రోల్ మీకు స్టెబిలైజర్లో మిగిలిపోతుంది. ఓకేనా, ఇలా మీరు స్టెబిలైజర్లో దాన్ని మీరు కలెక్ట్ చేసుకుంటారు ప్యూర్ పెట్రోల్ని, ప్యూర్ గ్యాసోలిన్ని. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద రియాక్టర్ the cracked vapors enters into fractionating tower where the heavy oil is condensed. Then at the top of the fractionating tower, the gasoline vapors along with dissolved gases will enters into cooler where the gasoline condenses along with the dissolved gases. So gasoline dissolved gases తో పాటు కూలర్ లోకి ఎంటర్ అయ్యి కండెన్స్ అవుతుంది. లాస్ట్ పాయింట్ చూద్దాం. లాస్ట్లీ in the stabilizer low tower in the stabilizer tower in the stabilizer tower, pure gasoline is separated from the dissolved gases. So stabilizer tower lo last lo meeku ikkada ee stabilizer tower lo last lo meeku pure gasoline separate avutundi, dissolved gases escape అయిపోతాయి, వాటి దాన్ని మనం రిమూవ్ చేసేస్తాం. సో ప్యూర్ గ్యాసోలిన్ మనకు స్టెబిలైజర్ టవర్లో వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, సో దట్ ఈస్ అబౌట్ ద ఎక్స్ప్లెనేషన్ అలాంగ్ విత్ డయాగ్రమ్ ఆఫ్ moving bed catalytic cracking. Then let us see the regeneration of the catalyst. So catalyst ని మనం రీజనరేట్ చేయాలి. ఎందుకు సార్ అంటే చూడండి, ఆఫ్టర్ సమ్ అవర్స్ ద catalyst powder becomes heavier due to deposition of carbon and settles at the bottom of the reactor. మీరు ఇక్కడ చూడండి, కొద్దిసేపటి తర్వాత మనం ఇక్కడ రియాక్టర్లో క్రాకింగ్ జరుగుతుంది, క్రాక్డ్ వేపర్స్ ఫామ్ అయినాయి. ఆ క్రాక్డ్ వేపర్స్ని ఇక్కడ సైక్లోన్ తీసుకెళ్ళిపోయింది ఫ్రాక్షనేటింగ్ టవర్లోకి. దెన్ కెటలిస్ట్ పౌడర్ అంతా కూడా రియాక్టర్లో మిగిలిపోతుంది. ఇక్కడ చూడండి, ఆ యూజ్డ్ కెటలిస్ట్ అంతా కూడా బాటంలోకి వస్తుంది చూడండి. ఓకేనా, సో ఇలా బాటంలోకి వచ్చిన యూజ్డ్ కెటలిస్ట్ని మళ్ళీ మనము రీజనరేటర్లోకి పంపించాలి. ఇలా రీజనరేటర్లోకి పంపించాలి అంటే మనకు బ్లోయర్ కావాలి, ఎయిర్ బ్లోయర్ కావాలి. సో ఎయిర్ బ్లోయర్ యూజ్ చేస్తే మనకు కెటలిస్ట్ పౌడర్ అంతా కూడా రీజనరేటర్లోకి వెళ్ళిపోతుంది. రీజనరేటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏం పంపిస్తున్నారండి, ఎయిర్ పంపిస్తున్నారు. ఎయిర్లో ఉండే గ్యాసు ఆక్సిజన్. సో ఆక్సిజన్ గ్యాసు ఆ కెటలిస్ట్ పౌడర్లో ఉండే కార్బన్ ఇంప్యూరిటీస్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్గా మారిపోతుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇంప్యూరిటీని మీరు రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేస్తే కెటలిస్ట్ మళ్ళీ రియాక్టివేట్ అయిపోతుంది. ఈ రియాక్టివేట్ అయిన కెటలిస్ట్ని మళ్ళీ మీరు ఇది రీజనరేట్ చేశారు. సో ఈ కెటలిస్ట్ని మళ్ళీ మీరు ఏం చేస్తారంటే హెవీ ఆయిల్ వేపర్స్తో మళ్ళీ మీరు మిక్స్ చేసి మళ్ళీ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తారు. సో ఈ విధంగా మీరు కెటలిస్ట్ని రీజనరేట్ చేస్తారు ఈ మూవింగ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్లో. సో ఎలా అంటే ఎయిర్ని బ్లో చేసి, ఓకేనా, ఎయిర్ బ్లోయర్ ద్వారా మీరు ఆ కెటలిస్ట్ దగ్గర ఉండే కార్బన్ ఇంప్యూరిటీస్ మొత్తాన్ని తీసేస్తారు, రీయాక్టివేట్ చేస్తారు. సో ఈ విధంగా మీరు కెటలిస్ట్ని రీజనరేట్ చేస్తారు, కంటిన్యూగా యూస్ చేస్తుంటారు. సో హెవీ ఆయిల్ని మీరు ప్యూర్ పెట్రోల్గా మీరు కన్వర్ట్ చేస్తారు. ఓకేనా, రైట్. సో జస్ట్ సింపుల్గా మనం చూసేద్దాం లాస్ట్లో. ఓకే, సో ఈ మూవింగ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్లో కెటలిస్ట్ ఒక ఫైన్ పౌడర్గా మూవ్ అవుతుంది హెవీ ఆయిల్ ఫ్రాక్షన్తో. సో ఫస్ట్ హెవీ ఆయిల్ని మీరు ప్రీ హీటర్లో 425 to 450 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేస్తారు, వేపర్స్గా మారుతుంది. ఇలా మారిన హెవీ ఆయిల్ వేపర్స్ని మీరు కెటలిస్ట్తో మీరు మిక్స్ చేస్తారు. ఓకేనా స్టూడెంట్స్, సో కెటలిస్ట్తో మీరు మిక్స్ చేస్తారు. సో ఈ కెటలిస్ట్ మనకు రీజనరేటర్ నుంచి వస్తుంది. ఓకే, ఈ కెటలిస్ట్ పౌడర్ని, హెవీ ఆయిల్ వేపర్స్ని రెండింటిని మీరు రియాక్టర్లోకి పంపిస్తారు. రియాక్టర్లో టెంపరేచర్ 500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సో రియాక్టర్లో మీకు క్రాకింగ్ జరుగుతుంది. సో హెవీ ఆయిల్ గ్యాసోలిన్గా అంటే 40% అబౌట్ 40% ఆఫ్ హెవీ ఆయిల్ ఫ్రాక్షన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాసోలిన్. రిమైనింగ్ 60% డజంట్ కన్వర్ట్స్. సో మనకు ఆ క్రాక్డ్ వేపర్స్ని, అలా మారిన క్రాక్డ్ వేపర్స్ని ఇంటర్నల్ సైక్లోన్ ఏం చేస్తుందంటే ఆ వేపర్స్ని తీసుకునేస్తుంది. ఆ కెటలిస్ట్ పౌడర్ మాత్రం ఇక్కడ మిగిలిపోతుంది రియాక్టర్లో. దెన్ ఈ క్రాక్డ్ వేపర్స్ని మళ్ళీ మనము మెల్లగా ఫ్రాక్షనేటింగ్ టవర్లోకి పంపిస్తాం. ఫ్రాక్షనేటింగ్ టవర్లోకి పంపించిన తర్వాత హెవీ ఆయిల్ బాటంలో సపరేట్ అయిపోతుంది. ఎందుకంటే
40% మాత్రమే క్రాకింగ్ జరుగుతుంది. ఓకేనా? సో, అంటే 40% మాత్రమే గ్యాసోలిన్ వస్తుంది. రిమైనింగ్ 60% హెవీ ఆయిల్ అలాగే ఉంటుంది. ఈ హెవీ ఆయిల్ మళ్ళీ మనం యూజ్ చేయాలి. సో, హెవీ ఆయిల్ సెపరేట్ అవుతుంది. దెన్ 40% మనకు గ్యాసోలిన్‌గా కన్వర్ట్ అయింది కదా! పెట్రోల్‌గా కన్వర్ట్ అయింది కదా! ఆ వేపరు టాప్‌లో సెపరేట్ అవుతుంది. ఎందుకంటే దీని బాయిలింగ్ పాయింట్ చాలా లోగా ఉంటుంది కాబట్టి. సో, ఈ గ్యాసోలిన్‌ని మళ్ళీ మనము కూలర్ ద్వారా సెండ్ చేస్తాం. కూలర్ ద్వారా సెండ్ చేసిన తర్వాత అక్కడ కండెన్సేషన్ జరుగుతుంది. దెన్ లాస్ట్‌లో కూలర్ టవర్ నుంచి మనకు స్టెబిలైజర్ టవర్‌కి కనెక్షన్ ఉంటుంది. సో, ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్టెబిలైజర్ టవర్‌లో మనకు నీట్‌గా ప్యూర్ గ్యాసోలిన్ బాటమ్‌లో సెపరేట్ అయిపోతుంది. అండ్ డిజాల్వ్డ్ గ్యాసెస్ టాప్‌లో మనకు సెపరేట్ అయిపోతాయి. అంటే ప్యూర్ గ్యాసోలిన్‌ని మీరు ఈ స్టెబిలైజర్ టవర్‌లో మీరు నీట్‌గా ఐసోలేట్ చేసుకుంటారు. సో, ఈ విధంగా మనము హెవీ ఆయిల్‌ని మనము ప్యూర్ పెట్రోల్‌గా మీరు కన్వర్ట్ చేస్తారు. ఈ ఫిక్స్డ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్‌లో. సో, దట్ ఈస్ అబౌట్ ద సింపుల్ మెథడ్ ఆఫ్ ఫిక్స్డ్ బెడ్ మూవింగ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్ స్టూడెంట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.